మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ప్రకటించాలని చెప్పేసి బహుజన సేనగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఇప్పటి వరకు 53 మందికి భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. అందులో చనిపోయిన వారికి భారతరత్న కూడా ఇచ్చారు. అందులో రాజకీయ నాయకులకు ఇవ్వడం జరిగింది, కొంతమంది శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. ఈ 53 మందిలో పట్టుమని 10 పేర్లు కూడా కరెక్ట్గా చెప్పేటటువంటి భారత సమాజంలో అంత గుర్తింపు లేకుండా ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. భారతరత్న అనే బిరుదుకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఒక పక్క అబ్దుల్ కలాం గారు, మరో పక్క మదర్ తెరిసా గారు, ఇట్లా సచిన్ టెండూల్కర్కి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ దేశానికి స్థితిని గతిని మార్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి, మొట్టమొదటి తన భార్యకే విద్య చెప్పి, ఈ దేశానికి మొదటి ఉపాధ్యాయులను అందించి, సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి, మూఢ విశ్వాసాలపైన, మత విశ్వాసాలపైన, ఆడబిడ్డలపైన జరుగుతున్న అగత్యాలకు ఆ రోజునే ఒక బీజం వేసి తన జీవితాలను, ప్రాణాలను ఈ భారత సమాజం మేల్కొల్పు కోసమే త్యాగం చేసినటువంటి మహోన్నత దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. రేపు ఆయన 199వ జయంతి సందర్భంగా అందరూ కూడా అప్రమత్తమై ఆ భారతదేశం సగర్వంగా గర్వించదగ్గ బిరుదులు గర్వించే రకంగా ఉండాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారి దంపతులకు ఖచ్చితంగా భారతరత్న అవార్డు ప్రకటించి ఆ భారతరత్నకే ఒక గౌరవం వచ్చేలా చేయాలని చెప్పేసి మేము సంపూర్ణంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపైన భవిష్యత్తులో బహుజన సేన అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.